శ్రీగురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణ కవచము. ఈ నారాయణ కవచము శ్రీమద్ భాగవతంలో షష్ఠ స్కందములోనిది. కవచం అంటే దేహాన్ని రక్షించే సాధనం అని. ఈ కవచాన్ని పారాయణం పురస్చరణం చేయటం వల్ల శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలిగి ఉపాసకులకు అభీష్టాలు నెరవేరడం, ఆపదలు తొలగడం, మానవులకు ఏ కారణం చేతనైనా భయం కలిగితే ఆ భయాలు తొలగటం లాంటి ముఖ్యమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నారాయణ కవచపు మహిమ అనుభవంలో అద్భుతంగా కనబడుతూ ఉంది. ఈ నారాయణ కవచ పారాయణతో ఎందరో ఎన్నో ప్రయోజనాలు పొందినవారు ఉన్నారు. ఈ నారాయణ కవచ పారాయణ శ్రద్ధతో జరిగిన చోటికి యమదూతలు కూడా రావటానికి భయపడిన సంఘటన ప్రత్యక్షంగా కనబడింది. అంటే ఈ కవచ విశిష్టత ఎటువంటిదో ఊహించవచ్చును. ఆస్తిక జనులు అందరూ ఇటువంటి నారాయణ కవచాన్ని పారాయణ చేసి ఇహము పరము సాధించుకొందురుగాక. శ్రీమన్నారాయణ కవచము. రాజోవాచ. యయా గుప్తః సహస్రాక్షః సవాహాన్ రిపుసైనికాన్ క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియం భగవంస్తన్మమాఖ్యాహి వర్మనారాయణాత్మకం యథా తదాయినః శత్రూన్ येन గుప్తో జయన్మృధే. శ్రీశుక ఉవాచ. వృత్తః పురోహితస్త్వాష్ట్రో మహేంద్రాయానుపృచ్ఛతే నారాయణాఖ్యం వర్మాః తదిహైకమనాః శృణు. విశ్వరూప ఉవాచ. దౌతాంఘ్రిపాణిరాచమ్య సపవిత్ర ఉదంముఖః కృతస్వాంగకరన్యాసో మంత్రాభ్యాం వాగ్యతః శుచిః నారాయణమయం వర్మ సన్నహ్యేద్భయ ఆగతే. పాదయోర్జానునోరూర్వో రుదరే హృద్యధోరసి ముఖే శిరస్యానుపూర్వ్యాదోంకారాదీని విన్యసేత్. ఓం నమో నారాయణాయేతి విపర్యయమధాపి వా కరన్యాసం తతః కుర్యాద్వదశాక్షర విద్యయా ప్రణవాదియకారాంతమంగుళ్యంగుష్టపర్వసు న్యసేదృదయ ఓంకారం వికారమనుమూర్ధని. షకారం తు భ్రువోర్मध्ये ణకారం శిఖయాదిశేత్ వేకారం నేత్రయోర్యుంజ్యాత్ నకారం సర్వసంధిషు మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్బుధః సవిసర్గం ఫడంతం తత్సర్వదిక్షు వినిర్దిశేత్. ఓం విష్ణవే నమ ఇతి ఆత్మానం పరమం ధ్యాయేత్ ధ్యేయం షట్శక్తిభిర్యుతం విద్యా తేజస్తపో మూర్తిమిమం మంత్రముదాహరేత్. ఓం హరిర్విదధ్యాన్ మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రిపద్మః పతగేంద్రపృష్ఠే దరారి చర్మాసి గదేషు చాప పాశాన్ దదానోష్టగుణోష్టబాహుః జలేషు మాం రక్షతు మత్యమూర్తిర్ యాదో గణేభ్యో వరుణస్య భాసాత్ స్థలేషు మాయావటు వామనో వ్యాత్ త్రివిక్రమః సోవతు విశ్వరూపః దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః పాయాన్ నృసింహో సురయూధపారిః విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదుర్వ్యపతంశ్చ గర్భాః రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్పః స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః రామోద్రికూటేష్వధ విప్రవాసే సలక్ష్మణో వ్యాద్భరతాగ్రజోస్మాన్ మాముగ్రధర్మాదఖిలాత్ ప్రమాదాత్ నారాయణః పాతు నరశ్చ హాసాత్ దత్తస్త్వయోగాదధయోగనాథః పాయాద్గణేశः కపిలः కర్మబంధాత్ సనత్కుమారోవతు కామదేవాత్
हयशीर्षा मां पथि देवहेलनात् देवर्षिवर्यः पुरुषार्चनान्तरात् कूर्मो हरिर्मां निरयादशेषात् धन्वन्तरिर्भगवान् पात्वपथ्यात् द्वन्द्वाद्भयादृषभो निर्जितात्मा यज्ञश्च लोकादवताज्जनान्तात् बलो गणात् क्रोधवसादहीन्द्रः द्वैपायनो भगवान्नप्रबोधात् बुद्धस्तु पाखण्डगणात् प्रमादात् कल्किः कलेः कालमलात् प्रपातु धर्मावनायोरुकृतावतारः मां केशवो गदया प्रातरव्यात् गोविन्द आसङ्गवमात्तवेणुः नारायणः प्राह्न उदात्तशक्तिर्मध्यन्दिने विष्णुररीन्द्रपाणिः देवोपराह्ने मधुहोग्रधन्वा सायं त्रिधामावतु माधवो मां दोषे हृषीकेश उतार्धरात्रे निशीधये कोऽवतु पद्मनाभः श्रीवत्सधामा पररात्रयीशः प्रत्यूष ईशोऽसिधरो जनार्दनः दामोदरो व्याधनुसन्ध्यं प्रभाते विश्वेश्वरो भगवान् कालमूर्तिः चक्रं युगान्तानलतिग्मनेमि भ्रमत्समन्ताद्भगवत्प्रयुक्तम् दं दग्ध्यरिसैन्यमासु कक्षं यथा वातसखो हुताशः गदेश निस्पर्शन विस्फुलिङ्गे निष्पिण्ड्यजितप्रियासि कूष्माण्डवैनायकयक्षरक्षो भूतग्रहांश्चूर्णय चूर्णयारीन् त्वं यातु धानप्रमथप्रेतमातृपिशाच विप्रग्रहघोरदृष्टीन् धरेन्द्रविद्रावय कृष्णपूरितो भीमस्वनोरेर्हृदयानि कम्पयन् त्वं तिग्मधामा शिवरारिसैन्य मीशप्रयुक्ता मम छिन्दि छिन्दि चक्षुंसि चर्मन् शतचन्द्रछादय द्विषामघोनां हरपापचक्षुषां यन्नो भयं ग्रहेभ्योऽभूत् केतुभ्यो नृभ्य एव च सरीसृपेभ्यो दंष्ट्रिभ्यो भूतेभ्योऽंहोभ्य एव वा सर्वाण्येतानि भगवन्नामरूपास्त्रकीर्तनात् प्रयान्तु संशयं सद्यो येनः श्रेयः प्रतीपकाः गरुडो भगवान् स्तोत्रस्तोभश्चन्दोमयः प्रभुः रक्षत्वशेषकृच्छ्रेभ्यो विश्वक्सेनः स्वनामभिः सर्वापद्भ्यो हरेर्नामरूपयानायुधानि नः बुद्धीन्द्रियनुमनः प्राणान् पान्तु पार्षदभूषणाः यथा हि भगवानेन वस्तुतः सदसश्च यत् सत्येनानेन नः सर्वे यान्तु नाशमुपद्रवाः यथैकात्म्यानुभावानां विकल्परहितः स्वयं भूषणायुधलिङ्गाख्याः धत्ते शक्तिः स्वमायया तेनैव सत्यमानेन सर्वज्ञो भगवान् हरिः पातु सर्वैः स्वरूपैर्नः सदा सर्वत्र सर्वगः विदिक्षु दिक्षूर्ध्वमधः समन्तात् अन्तर्बहिर्भगवान् नारसिंहः प्रहापयन् लोकभयं स्वनेन स्वतेजसा ग्रस्तसमस्ततेजाः मघवन्निदमाख्यातं वर्मनारायणात्मकं युज्येष्यस्यं जसायेन दंसितोऽसुरयूथपान् एतद्धारयमाणस्तु यं यं पश्यति चक्षुषा पदा वा संस्पृशेत् सद्यः साध्वसात् स विमुच्यते न कुतश्चिद्भयं तस्य विद्यां धारयतो भवेत् राजदस्युग्रहादिभ्यो व्याघ्रादिभ्यश्च कर्हिचित्
इमां विद्यां पुरा कश्चित् कौशिको धारयन् द्विजः योगधारणया स्वाङ्गं जहौसमरुधन्वनि तस्योपरि विमानेन गन्धर्वपतिरेकदा ययौ चित्ररथः स्त्रीभिर्वृतो यत्र द्विजक्षयः गगनान्यपतः सद्यः स विमानो ह्यवाग्भिराः सवालखिल्यवचनादस्ति न्यादाय विस्मितः। श्रीशुक उवाच ययदं शृणुयात् काले यो धारयति चाधृतः तं नमस्यन्ति भूतानि मुच्यते सर्वतो भयात्। एतां विद्यामधिगतो विश्वरूपाश्च तक्रतुः त्रैलोक्यलक्ष्मीं बुभुजे विनिर्जित्य मृधे सुरान्। इति श्रीमद्भागवते षष्ठस्कन्धे नारायणवर्मकथनं नाम अष्टोऽध्यायः। सम्पूर्णं शुभम्।